అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్, స్పెషాలిటీ ఆర్థోపెడిక్ సర్జన్, వీనియన్ హాస్పిటల్స్, బేగంపేట్. ఈ మధ్యకాలంలో జాయింట్ రీప్లేస్మెంట్లు చాలా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. ఒకానొక పేషెంట్ పాపం ఫైనాన్షియల్గా ఆయన జాయింట్ రీప్లేస్మెంటు చేయించుకోలేకపోవడంతో నన్ను ఒక ప్రశ్న వేశాడు. డాక్టర్ గారు, మోకాలు నొప్పులు అయితే చాలా విపరీతంగా ఉన్నాయి, అసలు నడవలేకపోతున్నాను, మందులు వేసుకుంటే కూడా ఒక పూటో రెండు పూటలో ఒకరోజు ఉపశమనం ఇస్తుంది, కానీ చాలా ఇబ్బంది పెడుతున్నాయి. కానీ నాకున్న ఆర్థిక పరిస్థితి రీత్యా నేను జాయింట్ రీప్లేస్మెంట్ చేయించుకోలేను, అసలు జాయింట్ రీప్లేస్మెంట్ చేయించుకోకపోతే ఏమవుతుంది అన్న ప్రశ్న వేసేసి ఆల్మోస్ట్ ఒక 10-15 నిమిషాలు దాని గురించిన పూర్తి డీటెయిలింగ్ తీసుకున్నాడు. అయితే అతనికి తెలిసిన ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి ఎక్కడో కాస్త ఫ్రీగా చేసే ఫైనాన్షియల్ సపోర్ట్ దొరికే ప్లేస్కి పంపించేసేసాను అనుకోండి. కానీ ఈ ప్రశ్న చాలామంది పేషెంట్స్లో ఉండొచ్చు, అసలు జాయింట్ రీప్లేస్మెంట్ చేయించుకోకపోతే ఏమవుతుంది, అది ఏమైనా ప్రాణాంతకమైందా, కీళ్ళ వ్యాధి అనేది ప్రాణాంతకమైందా, మోకాలు అరుగుదల ఏమైనా ప్రాణాంతకమైందా, ఒక చిన్న ఎడ్యుకేషన్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. సో మొట్టమొదటిగా ఎవరైనా భయపడే దేనికంటే ప్రాణం మీదకి వస్తే ఎవరైనా భయపడతారు కదా. అందుకని మోకాళ్ళ మార్పిడి చేయించుకోకపోతే ప్రాణం మీదకి వస్తుందా? రాదు. కీళ్ళ వ్యాధి, ఈ ఆర్థరైటిస్ అనేది ప్రాణాంతకమైందా? కాదు. ఈ 2 పాయింట్లు దృష్టిలో పెట్టుకొని మిగతావి మీకు చెప్పే ప్రయత్నం నేను చేస్తాను. మరి ఏమవుతుంది జాయింట్ రీప్లేస్మెంట్ చేయించుకోకపోతే? సో అరుగుదల 4 స్టేజీల్లో ఉంటుంది. 4వ స్టేజ్లో ఈరోజు ది బెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్ మోకాల మార్పిడి ఒకటి మాత్రమే అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత జాయింట్ 4th స్టేజ్లోకి వచ్చిన తర్వాత ప్లాస్మా థెరపీలు, బీమ్యాక్లు, నర్వ్ అబ్లేషన్లు పనిచేస్తాయంటే కరెక్ట్గా చెప్పాలంటే పని చేయవు అనే చెప్పాల్సి ఉంటుంది. పని చేస్తే కూడా వెరీ 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 టెంపరీ, 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు, అదృష్టం బాగుంటే సంవత్సరం, అంతే. సంవత్సరం వచ్చేది కూడా 1 or 2% మాత్రమే, మిగతా అందరిలో కూడా అంతకంటే తక్కువగానే వస్తుంది. మరి ఏమవుతుంది అంటే, ఒక్క అక్షరంలో లేకపోతే ఒక్క పదంలో చెప్పాలంటే యూ విల్ బి లూజింగ్ క్వాలిటీ ఆఫ్ ద లైఫ్. ఒక క్వాలిటీ లైఫ్ని కోల్పోతారు. ఫిజికల్గా కానీ, సైకలాజికల్గా కానీ, సోషల్గా కానీ, పర్సనల్గా కానీ, ఫైనాన్షియల్గా కానీ క్వాలిటీ లైఫ్ కోల్పోతారు. అంటే ఏమిటో ఒక్కొక్కటి చెప్తారు. పర్సనల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే ఏమిటి? ఏదైనా ఒక చిన్న వస్తువు అవసరం పడ్డా కానీ, ఒక గ్లాస్ మంచినీళ్ళు కానీ, లేకపోతే ఒక అవసరం ఉన్న ఒక న్యూస్ పేపర్ కానీ, అందరూ కూర్చున్నప్పుడు లేచి ఒక ఫోన్ రిమోట్ తీసుకోవడం కానీ, ఇవన్నీ చేయలేకపోతారు. ఇటువంటి వాటికి కూడా వేరే వాళ్ళ మీద ఆధారపడతారు. పొరపాటున కానీ అవతల వ్యక్తి మనకి అందించే ఇదిలో లేరు అనుకోండి, అప్పుడు మనము పర్సనల్ లైఫ్ కోల్పోతాం. అది క్వాలిటీ ఆఫ్ లైఫ్. తర్వాత సోషల్ లైఫ్. ఇట్లా లేవకపోవడం వల్ల నెక్స్ట్ ఫ్లోర్లో ఉన్న, నెక్స్ట్ పక్కింట్లో ఉన్న ఫ్రెండ్స్ తోటి కానీ, ఆ వీధిలో ఉన్న ఫ్రెండ్స్ తోటి కానీ, ఒకవేళ మన లిఫ్ట్ లేని ఫంక్షన్ హాల్స్కి వెళ్ళలేకపోవడం వల్ల, తర్వాత క్లోజ్ ఫ్రెండ్ సర్కిల్ని కలవలేకపోవడం వల్ల, బయటికి వెళ్ళకపోవడం వల్ల వాళ్ళందరితోటి రిలేషన్ కట్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు జాయింట్ రీప్లేస్మెంట్ చేయించుకునే అరుగుదల స్థాయి వ్యక్తి ఉన్నారు అంటే డెఫినెట్గా ఒక 60 నుంచి 70 ఏళ్ల మధ్యలో ఉంటారు, 100కి 90% మంది. వీళ్ళందరూ ఒక టైప్ లైఫ్ స్టైల్ని గడిపి వచ్చిన వాళ్ళు. ఆన్లైన్ కన్నా కానీ ఆఫ్లైన్ వర్క్కే ఎక్కువగా మొగ్గు చూపిస్తూ ఉంటారు. ఇప్పటికీ ఏదైనా బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేయాలన్నా కానీ లేచి వెళ్ళి బ్యాంకు దాకా వెళ్ళి ఒక నలుగురిని కలిసి ఫిజికల్గా ట్రాన్సాక్షన్ చేస్తేనే ఫైనాన్షియల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, వాళ్ళకి సోషల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇది కోల్పోతారు మీరు. ఇంకొకటి సైకలాజికల్. ఎప్పుడైతే మనం నలుగురి నుంచి దూరం వెళ్ళిపోతామో ఏమైపోతుందంటే మనలో ఒక రకమైన నెగిటివిటీ, మనము మన ఐసోలేట్ అయిపోయిన భావన ఏర్పడుతుంది. ఇది మానసిక రుగ్మతలకు దారితీస్తుంది. తట్టుకోలేని వాళ్ళు కొంతమంది సూసైడ్ కూడా చేసుకున్నారు. ఎందుకు ఈ జీవితం అనుకున్న వాళ్ళు. అయితే ఇప్పుడు వచ్చిన దాంట్లో పర్సంటేజ్ బాగా తగ్గిపోయాయి, కానీ 1% ఉన్నా కానీ చెప్పడం డాక్టర్గా నా బాధ్యత కాబట్టి నేను చెప్తున్నాను. నెక్స్ట్ ఫైనాన్షియల్ క్వాలిటీ. అంటే ఏమిటంటే ఈ ఒకే దగ్గర కూర్చోవడంతో ఏమైపోతుందంటే ట్యాబ్లెట్ల మీద ఎక్కువ ఆధారపడతారు. నొప్పుల ట్యాబ్లెట్లు ఎక్కువ డోసు వేసుకోవాల్సి వస్తుంది.
తర్వాత నొప్పుల ట్యాబ్లెట్లు ఎక్కువగా వేసుకోవడం వల్ల లివర్ ప్రాబ్లం కానీ, కిడ్నీ ప్రాబ్లం కానీ, ఊపిరితిత్తుల ప్రాబ్లం కానీ, గ్యాస్ట్రైటిస్ కానీ రావడం వల్ల ఆ డాక్టర్లందరినీ కలవాల్సిన అవసరం పడుతుంది. సో అట్లా ₹5 ప్రాబ్లంకి మీరు ₹1000 దాకా ఖర్చు పెట్టాల్సి రావచ్చు. అట్లా ఫైనాన్షియల్గా కోల్పోతారు మీరు. నెక్స్ట్ ఏమిటంటే హెల్త్ కూడా కోల్పోతారు. ఎట్లా అంటే ఒకే ప్లేస్లో కూర్చుంటారు, లేవడానికి శక్తి సహకరించదు, దానివల్ల ఊబకాయం వస్తుంది. ఊబకాయం వస్తే తెలుసు కదా, అది హార్ట్ మీద లోడ్ పడవచ్చు, ఇంకా శరీరంలో ఊపిరితిత్తుల మీద కూడా లోడ్ పడవచ్చు. దానివల్ల కొత్త ప్రాబ్లమ్స్ వస్తాయి. అప్పుడు మనం మేల్కొని జాయింట్ రీప్లేస్మెంట్కి వెళ్ళామనుకోండి, హై రిస్క్ క్యాండిడేట్ ఫర్ సర్జరీ అని డయాగ్నోస్ చేస్తారనమాట. సో అందుకని ఒక జాయింట్ రీప్లేస్మెంట్ చేసుకోకపోతే డైరెక్ట్గా లైఫ్ రిస్క్ లేకున్నా అని ఇన్నిటి ద్వారా ఉంది. నేనెందుకు ఇండైరెక్ట్గా జాయింట్ రీప్లేస్మెంట్ చేసుకోవడమే మంచిది అని చెప్తున్నాను అంటే, న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చిన తర్వాత ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడడం చాలా తగ్గిపోయింది. తర్వాత మీ అంతటా మీరు చేసుకున్న పనికి, ఒకళ్ళ ద్వారా చేయించుకున్న పనికి సాటిస్ఫాక్షన్ ఉండేదే డిఫరెంట్. చాలా మంచి ప్యాకేజెస్ వచ్చాయి, కాంప్లికేషన్ లేని సర్జరీస్ వచ్చాయి, ఓకేనా, తొందరగా లేచి నడిచే ఫాస్ట్ ట్రాక్ రీప్లేస్మెంట్స్ వచ్చాయి. మా దగ్గర అయితే కండరాన్ని కూడా కట్ చేయకుండా క్వాడ్రిసెప్ స్పేరింగ్ టెక్నిక్ తోటి ఆపరేషన్ చేస్తున్నాం. ఇంత సక్సెస్ఫుల్గా ఉన్న జాయింట్ రీప్లేస్మెంట్కి చిన్న వాటి గురించి భయపడి క్వాలిటీ ఆఫ్ లైఫ్ కోల్పోవద్దని చెప్తున్నాను, కానీ మిమ్మల్ని భయపెట్టడానికి మాత్రం చేయట్లేదు. అందుకనే అవకాశం ఉంటే మాత్రము ఎక్కడైనా పర్వాలేదు, గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా ఇక్కడ ఇంకా ఫ్రీగా చేస్తున్నారు. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే 2-3 ఏళ్లలో మీకు ఎప్పుడైతే అరుగుదల ఉంది అని తెలిసిందో అప్పుడు మీరు ఇన్సూరెన్స్ చేయించుకున్నా కానీ ఒక 3 ఏళ్లలో అది మెచ్యూర్ అయిపోతుంది. జాయింట్ రీప్లేస్మెంట్ చేసుకోవడానికి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కూడా వస్తుంది. అందుకని ఏమాత్రం భయపడకుండా, అపోహలకు వెళ్ళకుండా, మనకు హాఫ్ నాలెడ్జ్ తోటి ఒక రకమైన డెసిషన్ తీసుకోకుండా స్పెషలిస్ట్ డాక్టర్ గారిని కలిసి అవకాశం ఉంటే మాత్రం జాయింట్ రీప్లేస్మెంట్ చేయించుకోవడంతో క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరగడంతో ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి.